మహాలక్ష్మీదేవి అలంకార పరమార్థం ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఏ అలంకారమైనా మనకు విధానాలు పరమాత్మ అంటే స్వామి, ఆయన యొక్క శక్తి అంటే భార్య అయినప్పుడు పరమాత్మ ఒక్కడే సృష్టి చేయాలి అంటే బ్రహ్మగా వస్తాడు, రక్షించాలి అంటే విష్ణువుగా వస్తాడు, సంహరించాలంటే రుద్రుడిగా వస్తాడు. విష్ణువు అన్నప్పుడు మహాలక్ష్మి, శివుడు అంటే మహాకాళి, శంకరుడు మన బ్రహ్మ మహాసరస్వతి చెప్పుకుంటాం. అందులో మహాలక్ష్మి సాత్విక మూర్తి, పరమ సాత్వికం. 190 మంది 99 అనుకోవచ్చు. మహాలక్ష్మి అంటే బాగా డబ్బులు ఇచ్చేది, సంపద ఇచ్చేది, అన్ని సుఖాలు ఇచ్చేది అనుకుంటారు. తప్పు కాదు, ఇస్తుంది. కానీ మనం వాటితో తృప్తి పొందగలమా? ఎంత డబ్బు వస్తే తృప్తి పొందుతాం? లేదే. తృప్తి పొందేదాన్ని ఇచ్చేది మహాలక్ష్మి. కోరికలకు అంతు లేదు, సంపదలకు అంతు లేదు, ఇండ్లకు అంతు లేదు, భోగాలకు అంతు లేదు. వాస్తవంగా తృప్తి కలిగేది మనం పొందే సంపదలన్నీ దేనికోసం? శరీరం కోసమే కదా. అన్ని భోగాలు ఎవరికి? ఆత్మకు పరపు ఉందా? ఆత్మకి ఇల్లు అవసరమా? ఆత్మస్వరూపాన్ని తెలిపే తల్లి మహాలక్ష్మి. శరీరానికి కావలసిన భోగాలన్నీ ఇస్తుంది, ఇవ్వదని కాదు. ఇచ్చి ఇవన్నీ అశాశ్వతాలరా, పరమాత్మను చేరు నేను తీసుకొని పోతాను. మనకు నిత్యమైన, సత్యమైన, శాశ్వతమైన మోక్ష సామ్రాజ్య సంపద ఇచ్చేది మహాలక్ష్మి. అందుకే ఆమెకు సాత్వికమైన అలంకారాలు, ముత్యాల ఆభరణాలు, పగడాల ఆభరణాలు, రత్నాల ఆభరణాలు, మణులు ఉంటాయి, వజ్రాల ఆభరణాలు, మణుల ఆభరణాలు, పూలు కూడా తెల్లని పూలు, మల్లె, మొల్ల, విరజాజి, సన్నజాజి, కుంద, మందార. ఇలాంటి మందారం కూడా తెల్ల మందారం ఉన్నాయి. చాలామందికి మందారం అంటే ఎరుపు అనుకుంటారు, తెల్ల మందారాలు ఉన్నాయి. ఇలా రకరకాల పుష్పాలతోటి మనకు భాగవతం చెప్తుంది, పాదాల నుంచి శిరస్సు దాకా పుష్పమాలాలంకృత మహాలక్ష్మి అంటే. ఎన్ని పుష్పమాలలు ఆమెకి ఇష్టంత ఆనందం, ఎన్ని ఆభరణాలు పెడితే అంత ఆనందం. ఇవన్నీతో పాటు అమ్మకు చేసేటువంటి నైవేద్యం ఆరగింపంటమే, అది కూడా సాత్వికం కావాలి. ఉప్పు, కారం, ఆవాలు, మిరియాలు, ఇలాంటివన్నీ అవి తామసాలు. మధుర పదార్థాలు పరమాన్నం, బొబ్బట్లు, పూర్ణాలు, అరిసెలు ఉంటాయి కదా, కరియలు, కజ్జలు అంటాం మనం. అలాగే జిలేబీ, ఇలాంటివి మధుర పదార్థాలు, భక్ష్యాలు అంటాం మనం, స్వజభక్ష్యాలు అంటాం. ఇలాంటివి మధుర పదార్థాలు, కమ్మని పదార్థాలు. తినాలి అనిపించేవాడు కూడా తిన్న తర్వాత మనస్సుకు రాజస తామస భావాలు రాని పదార్థాలు ఆరగింపు చేయాలి. అమ్మ అలంకారం చూసినా 2 కళ్ళు మూసుకొని మా తల్లి ఎంత భోగ్యంగా ఉంది, ఎంత వైభవంగా ఉంది, ప్రసన్నత కలగాలి. అలంకారం చూస్తే మనస్సుకు ప్రసన్నత కలగాలి. నైవేద్యం ఆరగింపు చేస్తే ప్రసన్నులు వాళ్ళు కావాలి, మనము కావాలి. అందువల్ల ఈ నైవేద్యం, ఈ అలంకారం, ఈ మూర్తి, ఇది ఆశయం కూడా ఇదే. డబ్బులు ఎలాగో ఇస్తుంది ఆమె, అవి ఎన్నాళ్ళు ఉంటాయి? ఎప్పుడు ఉండే మహాసామ్రాజ్య ఫలితం ప్రసాదించమనే మహాలక్ష్మిని అడగాలి. అదే ఆమె మనకు అందిస్తుంది.